అందరికీ నమస్కారం అండి. నేను నిన్నే చెప్పా. ఈ పోసాని కృష్ణమురళి ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడాడో నేను అప్పుడే చెప్పా. వీళ్ళు మతాల పరంగా విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాక్షిలో కూడా ఇంచుమించు డిబేట్ కూడా అలాగే జరిగింది. ఏది క్రైస్తవులు వర్సెస్ హిందువులు అన్నట్టుగానే డిబేట్ జరిగింది. నిన్న శ్రీరెడ్డి కూడా ఒక లైవ్ పెట్టింది. అసలు దాని గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నాను. అయితే ఏమని మాట్లాడుతుందంటే చాలా స్పష్టంగా క్రైస్తవులు ఏ పాపం చేశారండి, ఇతర మతస్థులు ఏ పాపం చేశారండి, వాళ్ళ పైన ఎందుకు మీరు దాడి చేస్తున్నారు అని మాట్లాడుతుంటారు. ఇక్కడ ఎవరో కూడా ఇతర మతస్థుల గురించి ఇతర మతాల గురించి ఎవరో ప్రశ్నించలా. ఆ దరిద్రుడు పనికిమాల సొంత దర్శనానికి వస్తా అన్నాడు. ఆ వచ్చినోడు ఒక్క సంతకం పెట్టి పోతే అయిపోయింది. అయ్యాట రాలేదు, సంతకం పెట్టలేదు. సంతకం పెట్టడానికి వచ్చిన ఈడిపి ఇదంతా కూడా. పైగా ఏమని మాట్లాడతారంటే తెలంగాణ ఆవిడ మాధవీలత గారు ఉన్నారు కదా, బీజేపీ, ఆవిడని ఉద్దేశించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని ఉద్దేశించి ఆనా కొడుకులు ఆవిడనేమో మనం అనకూడదు, అలాంటి భాష మాట్లాడుతుంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపించే ఉద్దేశం లేదు, కానీ ఈ పోరంబోకు ఇలాంటివన్నీ కూడా సమాజానికి ప్రమాదకరం. పైగా అవతారం చూసారా, గెటప్ మాత్రం బాగా అదిరిపోయింది. గెటప్ ఒకసారి వినిపిస్తుందంటూ ఉంటాయి. చెత్తముండలందరూ మళ్ళీ హిందూ మతం గురించి మాట్లాడతారు. ఒక్కటి తెలియదు, ఒక పురాణం, ఒక గాథ, ఒక ఏమి తెలియదు. 4 మంత్రాలు నేర్చుకుని 4 ఛానల్స్ లో కూర్చుని ఓ పెప్పే అని అనేసి రాజకీయంగా లాభం చేసుకోవడం కోసం, దాన్ని డబ్బులు చేసుకోవడం కోసం నీకు ఒక హాస్పిటల్ ఉంది కదే నీకు, ఏ రోజు ఫ్రీగా మీరు ఏమైనా చేశారా? అసలు నువ్వు చేసావా? నువ్వు ఎవరికైనా 10 రూపాయలు ఎవరికైనా ఇచ్చావా? పోనీ జగన్మోహన్ రెడ్డికి ఆయన వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న వ్యక్తే, పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే, అప్పటికీ కూడా కొన్ని 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్న వ్యక్తే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత సంపాదించుకున్నాడు. ఎవరికైనా 10 రూపాయలు ఎవరు చూసావు? ఆవిడ కాలి కొట్టి సరిపోను. ఆవిడ గురించి నువ్వు మాట్లాడవా? అనకూడదు, డైలాగ్ గుర్తుకొచ్చింది. నువ్వు కనకూడదు సామెత ఉంటుంది, పతికి పాతికి తిరిగేది కూడా మాట్లాడుతుందా అంటారు. నేను అన్నట్లా కింద కామెంట్లో అంటున్నారు. నువ్వు అతి పేలాభన అతి మాటలు మాట్లాడమాకు, ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అని చెప్పేసి అవే అతి మాటలు. అంటే 10 మంది చేత దెబ్బలు కాసే మాటలంటే ఇవే. నువ్వు అసలు ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వద్దు, నీ బతుకు అందరికీ తెలిసిందే కదా, కొత్తగా చెప్పుకోవసరం లేదు. నీ బతుకు గురించి నువ్వే చెప్తావు కదా. పైగా పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, సాంప్రదాయాల గురించి మనం బాగా మాట్లాడతాం. 2 బెగలేసి మన ఏం మర్చిపోతాం, వండుకొని గొడ్డలు పడదు మనకి అని ఇలాంటి వ్యక్తులు వచ్చి ఉపదేశాలు ఇవ్వాలి మాకు. ఇక్కడ వినిపిస్తాం చూడు. నేను ఇందాక ఏదైతే చెప్పానో, విశ్వాసం కాదా? ఏ మతం తీసుకుంటే మీకు ఎందుకు? మీరు హైందవ మతస్థులైతే మీరు గొప్పోళ్ళ, మిగతా వాళ్ళు గొప్పోళ్ళు కాదా? ఏం సంస్కారం ఇది? పోరంబోకుదానా ఎవరో కూడా ఇతర మతాల గురించి ఇతర మతస్థుల గురించి మాట్లాడలా. పోరంబోకు మాట్లాడలా. అక్కడ అడిగింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి దర్శనానికి వస్తానన్నాడు. ఓకే, సాంప్రదాయం ప్రకారం రూల్ ప్రకారం డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళు. వస్తాను అన్నాడు, భయపడి రాలా. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, ఇక్కడ నువ్వు గొడవలు చేసుకుంటావు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర మతాన్ని ఉద్దేశించి ఇతర మతస్థులను ఉద్దేశించి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక మాట మాట్లాడారా? లేదు. అరే మాకు అన్యాయం జరిగిందండి, మా దేవస్థానాన్ని అపవిత్రం చేశాడు, ప్రసాదంలో ఇవి కలిపిని అవినీతి డబ్బు కోసం కక్కుర్తిపడ్డాడు, కక్కుర్తిపడి ఇలాంటి వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చాడు, వాళ్ళు ప్రసాదంలో కలిపి నెయ్యిలో కల్తీ చేశారు. ఇది చాలా పెద్ద విషయం. ఇది తిరుమల ప్రతిష్టను దిగదాచేశాడు అనే కదా మేము బాధపడేది. ఇక నువ్వు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ సంబంధం ఉండాలి కదా మనకు. అసలు అంటే ఏంటి?
మనం 4 బూతు మాటలు మాట్లాడేసి నలుగురు పైన ఆనాకొట్టు ఈనాకొట్టు ఉంటే సరిపోతా, నువ్వు అన్నది నిజమైపోతా. జగన్మోహన్ రెడ్డి మతం గురించి ఎవడు మాట్లాడాడు, కులం గురించి ఎవడు మాట్లాడాడు, వచ్చి సంతకం పెట్టి పోరా దిక్కుమాలేదా అనేది, అంతేనా? సంతకం పెట్టలేక, నమ్మకం లేక నీలాంటి వ్యక్తుల చేత, పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తుల చేత మతాల పైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారా? నిన్న పోసాని కృష్ణమురళి కూడా అలాగే మాట్లాడతాడు. క్రైస్తవ మతం ఏం చేసిందండి, ముస్లింస్ ఏం చేశారండి, అసలు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారండి? ఎవరు మతాలు వాళ్ళవి, ఎవరు అభిప్రాయాలు వాళ్ళవి. ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సంతకం పెట్టడానికి ఏమైందండి, కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన రూల్ అయితే కాదు, దశాబ్దాల కాలంగా ఉంది. గతంలో చాలా మంది ప్రముఖులు సంతకాలు పెట్టారు. అప్పుడు లేని ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సంతకం పెట్టడానికి వస్తే నొప్పేంటి, ఆయనకు వచ్చిన నొప్పేంటి అని అడుగుతున్నాం. తిరుపతి ఎందుకు వెళ్తారు? వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండి భక్తి ఉంది, అంతేనా? ఇతర మతస్థులు కూడా అందుకే వెళ్తారు, ఒకవేళ భక్తి ఉన్నా నమ్మకం ఉంటేనే వెళ్తారు. నువ్వైనా సరే పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నావు కదా, నేను కూడా వెళ్తాను చర్చిలకి, మసీదులకి అని చెప్పేసి అని ఎందుకు వెళ్తావు? షో చేయడానికి కాదు కదా, అవునా? నీకు నమ్మకం ఉంది, నీకు భక్తి ఉంది, వెళ్తున్నావు. ఇక్కడ కూడా అంతే. మీరు అన్యమతస్తులు, మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టి వెళ్ళండి అంటే నమ్మకం ఉంది అని చెప్పి చెప్పడం అన్నమాట. నీకు నమ్మకం ఉన్నప్పుడు, నీకు నమ్మకం ఉందని చెప్పేసి డైరెక్ట్గా మీరు చెప్తున్నప్పుడు సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? సంతకం పెట్టడానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ కూడా. చిన్న సంతకం పెట్టేస్తే ఇంత రచ్చ ఉండదు కదా, ఇంత గోళ ఉండదు కదా, ఇంత దరిద్రం ఉండదు కదా. నీలాంటి వ్యక్తుల చేత, నీలాంటి పోరంబోగుల చేత చెప్పించుకోవాల్సిన కర్మ పట్టేది కాదు కదా. అందరిని వాడు వీడు, అందరిని అది అని చెప్పేసానంటే మన బతుకు ఒక మాట ఎందుకు అనాలా, 10 మాటలు ఎందుకు కాయించుకోవాలా? అనేక సందర్భాల్లో చెప్పా, నోరు జారద్దు, చాలా పొదుపుగా మాట్లాడు. నువ్వు ఎంత పద్ధతిగా మాట్లాడితే నీకు అంతా మంచిది, నీకు లైఫ్ ఉంటుంది. 10 మంది నోట్లో పడమాక, అది నీకు మంచిది కాదు. రాజకీయాల్లో నువ్వు ఎంత గుడ్డలు తెచ్చుకున్నా సరే నిన్ను ఏ పార్టీ దగ్గరికి తెచ్చుకోదు. రాజకీయాల్లో నువ్వు ఎంత బట్టలు చింపేసుకొని భయంకరంగా అరిసి కేకలేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సూర్యుడు ఇంకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పిన, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అమరావతి తిట్టేసిన, పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసిన, ప్రాణం పోయినా నిన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరికి రానవద్దు. నువ్వు వయసును బాగా గుర్తుపెట్టుకో. నా వెనకాల ఎవడో ఉన్నాడో, నా పీకిడి గడు లేదంటే పొడి చేస్తాడని చెప్పేసి అనుకో, మాకు రేపు పొద్దున్న ఎవ్వడు లేడు. అది నువ్వు చేసుకున్న పాపం అనుకోని, కర్మ అనుకోని. ఇంకా ఏదో ఒక లాజిక్ చెప్పుకొచ్చిందండి. వెంకటేశ్వర స్వామికి తెలియదా ఇలా జరుగుతుందని చెప్పేసి? ఆయనకు ముందే తెలియదా? తెలియకుండానే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసాడా వెంకటేశ్వర స్వామి మాట్లాడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, దైవ నిర్ణయం, ఎవడో కాదన్నాడు దానికి. నువ్వు ఏదో లాజిక్లు చెప్పమాకు, అలాంటి లాజిక్లు మేము బోల్డ్ చెప్పేస్తాం. విమర్శించేటప్పుడు కొద్దిగా ప్రతిదాన్ని తీసుకొచ్చి మతాల మధ్యన తెచ్చిపెట్టే విధంగా మాట్లాడుతుంది. ఆ ఎన్ని పాఠాలు చెప్పే బదులు జగన్మోహన్ రెడ్డికి సింపుల్గా, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా కోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటావో, సింపుల్గా వెళ్ళి ఒక సంతకం పెట్టేసి వెళ్ళిపో అయ్యా, ఇంత రచ్చ ఉండదు, ఇంత గొడవ ఉండదు అంటే అయిపోయింది కదా. సంతకమే కదా అడిగింది, నమ్మకంతోనే కదా వెళ్తున్నాడు, అవునా? ఆ నమ్మకం ఒక సంతకం అయ్యా, సింపుల్ అయిపోయా. ఆ మాత్రం దానికి ఒక మతాన్ని తీసుకొచ్చేస్తున్నారు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి పోసాని కృష్ణమురళి వచ్చి ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుంచి స్టార్ట్ చేశారండి. సోషల్ మీడియాలోని సాక్షిలో ఒక డిబేట్ కూడా జరిగింది, చెప్తా. డిబేట్లోని అలాగే శ్రీరెడ్డి, ఇంకొంతమంది మేధావులు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అడిగారు అనే దాన్ని పక్కన పెట్టేసి మతపరమైన అంశాలను తీసుకొచ్చి ఇది క్రైస్తవుల పైన దాడి, ముస్లిమ్స్ పైన దాడి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఈ పనికిమాల మాటలు మాట్లాడవద్దు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక సంతకం పెడితే ఏ గొడవ లేదండి, ఇంత రచ్చ ఉండదండి. కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టరు, ఎందుకు నమ్ముకోలేదు కాబట్టి.
నేను చెప్పేది కూడా అదే. నీకు నమ్మకం లేకుండా మాకు నమ్మకం ఉంటేనే వెళ్ళావు కదా, వెళ్ళినట్టు సంతకం పెట్టేళ్ళావు. మధ్యలో మతాలు ఎందుకు వచ్చినాయో అర్థం కావట్లా, కులాలు ఎందుకు వచ్చినాయో అర్థం కావట్లా, నీకు స్క్రిప్ట్ ఇచ్చినోడు ఎవడో అర్థం కావట్లా. నీది ఒక వేషాధారణ. సాంప్రదాయాల గురించి, ఇతిహాసాల గురించి, స్త్రీల గురించి, ఎలా ఉండాలి, కట్టుబాట్లు ఏంటి, ఆయన తెలుసా ఏం తెలుసా? ముందు మనకు సంస్కారం తెలియాలి కదా. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా నేను అమనా బుద్ధి తిట్టమని చెప్పలేదు కదా. రీచి పడిపోయినప్పుడల్లా మంది వేసి గొడ్లు ఎక్కువ లైవ్ పెట్టమని చెప్పలేదు కదా. చెప్పలేదు ఎవరు కూడా. పద్ధతిగానే చెప్పారు, సాంప్రదాయబద్ధంగానే చెప్పారు. ఇన్ని మాట్లాడే మనం పాటించాలి, పాటించి మాట్లాడాలి. పాటించకుండా ఉపన్యాసాలు ఇవ్వకూడదు. అలాంటి ఉపన్యాసాలు ఇవ్వకుండా బోల్ ఇచ్చేస్తాం మనం. ఫ్రీగా వచ్చే మాటలే కదా. వినేవాళ్ళు ఉంటే ఏంటన్నా చెప్తాను, నేను కూడా చెప్పేస్తాను. వినేవాళ్ళు ఉన్నారు కదా, నేను పడుతుంది మాట్లాడితే ఎరిపప్పులు అయిపోతాం. పైగా ఎదవ లాజిక్లు చెప్పమాక. నువ్వు పనికిమాల లాజిక్లు చెప్పొద్దు, శాపనార్థాలు పెట్టొద్దు. మేము కూడా 3 శాపనార్థాలు పెట్టేస్తాం. ఒకవేళ నువ్వు పెట్టిన శాపనార్థాలు నిజమై ఉంటే కనుక మొట్టమొదలు పోయేది నువ్వే సాక్షులు. నువ్వు మాట్లాడిన మాటకి, నువ్వు తిట్టిన తిట్లకి, నువ్వు వేసిన యాసాలకి దేవుడిని అడ్డం పెట్టుకుని ఎవరంటే రాజకీయాలు చేసేది? జగన్మోహన్ రెడ్డి కాదా? మీరు కాదా? నీకు కనబడట్లేదు అది? పిగ్ డేమన్ గురించి ఇలాంటి వ్యక్తులు కూడా అప్పుడు మాట్లాడారు కదా. చాలా ఉంటాయి. ఇవన్నీ నాకుండా పోతే బోల్డ్ ఉంటాయి, ఒకటి కాదు 2 కాదు. కాబట్టి మనం ఎక్కడి దాకా మాట్లాడాలో అక్కడ దాకానే మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకునే మాట్లాడాలి. శృతి మించి నేను ఏది మాట్లాడినా చెల్లుద్ది, నన్ను ఎవరో తిరిగి ఏమనకూడదు అంటే కాదు. ఇంకో మాట చెప్పుకొచ్చింది, లిటరల్గా జగన్మోహన్ రెడ్డిని ఎదవనేసింది. ఆ విషయంలో అయితే నాకు అలాగే అర్థమైంది. సో లాగొద్దు శ్రీరెడ్డి, తెయ్యేదాకా తెచ్చుకోవద్దు, ఎక్కడితో కట్టి పెట్టేస్తే నీకు మంచిది.